స్వాగతం. 24 గంటలు కాదు, ఒక్క సెకండ్ లో మీ ముందుకు. చూస్తూనే ఉండండి నిరంతరం వార్త ప్రసారాలు. ప్రపంచంలో కర్రపెత్తనం చేయడం కోసం ప్రపంచ దేశాలని దోపిడీకి గురి చేస్తున్నటువంటి అమెరికా సామ్రాజ్యవాదానికి తోడైనటువంటి విధానాల్ని ముందు భారతదేశం బలపరచడాన్ని విరమించాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇలా ఇరాన్ మీద యుద్ధోన్మాదాన్ని ప్రకటించి తట్టుకోలేక ప్రపంచ దేశాలని ఆశ్రయిస్తున్నటువంటి నికృష్టమైన స్థితికి అలా అమెరికా దిగినటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. దీనికి తోడు భారతదేశాన్ని అదిరింపుకు బెదిరింపుకు చేస్తూ నిన్నటిదాకా తక్కువ ధరకు రష్యాలో ఆయిల్ కొన్నటువంటి స్థితి ఇలా బెదిరిస్తే భారతదేశాన్ని అమెరికాకు తాకట్టు పెట్టి ఇలా రష్యాలో ఆయిల్ కొనడం బంద్ చేసినటువంటి పరిస్థితి. ఇవాళ యుద్ధంతో మనకు ఆయిల్ దొరకనటువంటి పరిస్థితుల్లో మళ్ళీ మనం రష్యాతో కొనుక్కోవచ్చు. రష్యాతో ఒప్పందం ఉంది. గత 70-80 సంవత్సరాలతో ఈ దేశాన్ని కాపాడినటువంటి దేశం రష్యా, ఒక స్నేహ దేశం, మిత్ర దేశం. కానీ అలాంటి దేశం కాడ ఒక 4 రోజులు ఆయిల్ కొనుక్కోవడానికి మేము పర్మిషన్ ఇస్తున్నామని చెప్పడానికి అమెరికాకు సిగ్గు లేకున్నా భారతదేశాన్ని దాన్ని ఆమోదించడానికి నిసిగ్గుగా ఎలా ఆమోదిస్తుందని ఈ సందర్భంగా మేము ఖండిస్తున్నాం. భారతదేశం 140 కోట్ల జనాభా దీని వ్యవసాయాన్ని కానీ దీని స్వతంత్రాన్ని కూడా తాకట్టు పెట్టేటటువంటి పద్ధతుల్లో ఇవాళ మోడీ అనుసరిస్తున్న విధానాల్ని సిపిఎం పార్టీ ఖండిస్తున్నదని ఈ సందర్భంగా తెలియజేస్తుంది.